బి గ్రేడ్ సినిమాల నుంచి బ్లాక్ బస్టర్ విజేతల వరకు మాలీవుడ్ నిరూపించింది కంటెంటే అసలైన కింగ్ అని. ఒకప్పుడు బి గ్రేడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా గుర్తింపు పొందిన మలయాళ పరిశ్రమ ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులకు ప్రేరణగా నిలుస్తోంది. కంటెంట్ కు ప్రాధాన్యత ఇస్తూ తక్కువ బడ్జెట్ లోనే అద్భుత విజయాలు సాధించడం మలయాళ ఫిల్మ్ మేకర్స్ కి ప్రత్యేకతగా మారింది. ఓటీటీలోనే కాదు థియేటర్లోనూ తమ సత్తా చాటుతూ భారీ విజువల్స్, స్టార్ పవర్ లేకుండా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నారు. భారీ కలెక్షన్స్, క్రిటికల్ అప్రిషియేషన్స్ రెండింటినీ సమపాలల్లో సాధిస్తూ మాలీవుడ్ సినిమా ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకే కంటెంట్ యూనివర్స్ గా మారింది. వెనుకబడిన పరిశ్రమగా మొదలై ఆధునిక కథల అడ్డాగా మారిన మాలీవుడ్ ఒకప్పుడు మలయాళ సినిమాకు బి గ్రేడ్ ట్యాగ్ అంటుకున్నా ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది. ఒకే ఫార్ములా సినిమాలతో నిలిచిపోయిన పరిశ్రమ కొత్త రకం డైరెక్టర్లు, రైటర్లు, టెక్నీషియన్ల రాకతో ప్రయోగాత్మక, నిజమైన కథనాలు, దృఢమైన నటన దిశగా పరుగులు తీస్తోంది. మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి స్టార్లు కూడా తమ స్టార్డమ్ ను పక్కన పెట్టి తగిన పాత్రలు ఎంచుకుంటున్నారు. కథకు ప్రాధాన్యత ఇచ్చే వీరి దృక్పథమే మళ్లీ మాలీవుడ్ కు నూతన జీవం పోసింది. కథ మీద ఫోకస్ పెడుతూ మానవ సంబంధాలు, సామాజిక అంశాలను యథార్థంగా ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. స్టార్డమ్ కన్నా కథ ముఖ్యం అన్న సిద్ధాంతమే మలయాళ ఇండస్ట్రీ ముఖ్య ఉద్దేశం. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలన్న లక్ష్యంతో మాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ పరుగులు తీస్తున్నారు. భారీ సెట్స్, విఎఫ్ఎక్స్ కంటే కథను ఎక్కువగా నమ్ముతున్నారు. తక్కువ బడ్జెట్లోనే హై క్వాలిటీ సినిమా ఎలా తీయాలో దేశానికి నేర్పిస్తున్నారు. స్టార్స్ మీద ఆధారపడకుండా స్క్రీన్ ప్లే, డైరెక్షన్స్, ఎమోషన్స్ ద్వారా ప్రేక్షకులను బంధిస్తున్నారు. ఈ విధానం ఫలితంగా 2024-25లో మాలీవుడ్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. వాస్తవ విజయాల లిస్టుకు వస్తే మంజుమల్ బాయ్స్ 20 కోట్ల బడ్జెట్తో తీయగా 240 కోట్ల గ్రాస్ ను క్రాస్ చేసింది. ది గోట్ లైఫ్, ఆవేశం, ప్రేమలు, ఏఆర్ఎం 100 కోట్లు దాటి ఘన విజయాల్ని సాధించాయి. L2 ఎంపోరియన్ 250 కోట్లను సొంతం చేసుకుంది. తుడురం 230 కోట్లను సొంతం చేసుకుంది. కర్నూలు స్క్వాడ్స్, కిష్కింధకాండ, బ్రహ్మయుగం, వర్షంగలక్కు శేషం, కాదల్ ది కోర్, సూక్ష్మదర్శిని, అలప్పుజా జింఖానా, ఆఫీసర్ ఆన్ డ్యూటీ వంటి చిత్రాలు స్టార్ కాస్టింగ్ లేకుండా బ్లాక్ బాస్టర్స్ గా నిలిచాయి. కంటెంట్ ని నమ్మితే విజయం సాధ్యమే అన్న పాఠం మళ్ళీ టాలీవుడ్ నేర్చుకోవాల్సిన సమయం ఇది. మలయాళ సినిమాలు అందించే ఈ పాఠాన్ని టాలీవుడ్ కూడా అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. స్టార్ పవర్, స్టంట్స్, విఫలమైన విఎఫ్ఎక్స్ కాకుండా ఒరిజినల్ స్టోరీ, ఎమోషనల్ డెప్త్, క్యారెక్టర్ బేస్డ్ నరేషన్స్ కు మళ్ళితే మన సినీ రంగం కూడా గ్లోబల్ గుర్తింపు పొందగలదు.